Good morning, dear students. Today we are going to start the genders class. జెండర్ అంటే లింగము, జెండర్స్ అంటే లింగములు అనుకున్నాము తెలుగులో. ఈ జెండర్ అనేది 4 టైప్స్ ఉంటుంది. మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్. మస్కులైన్ జెండర్ అంటే పురుషులకు సంబంధించింది, పురుషుడు మేల్. అదేవిధంగా ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలకు సంబంధించి స్త్రీలు, స్త్రీలింగములు అంటుంటాము ఫిమేల్. అదే కామన్ జెండర్ అంటే ఉభయలింగములు అంటుంటాము, సాధారణ లింగములు అంటాము. అదే న్యూటర్ జెండర్ అంటేనేమో నపుంసక లింగములు. ఈ జెండర్స్ 4 టైప్స్ ఉంటాయి. మరి మస్కులైన్ జెండర్ అంటే పురుషుడు ఎవరెవరంటే అంటే ఫాదర్ పురుషుడు, బ్రదర్, బాయ్, హస్బెండ్, అంకుల్. అది ఈ పురుషులకు సంబంధించినటువంటిది. మరి ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలకు సంబంధించింది, మదర్, సిస్టర్, వైఫ్, గర్ల్. ఇది ఫెమినైన్ జెండర్. మరి కామన్ జెండర్స్ అంటే ఉభయ లింగములు అనుకున్నాము. ఇక్కడ సపరేట్గా లేడీ అంటలేము, సపరేట్ జెంట్స్ అంటలేము, ఇద్దరికి కలిపి ఒక పేరుని క్రియేట్ చేసినాము. అప్పుడు డాక్టర్స్ అంటే లేడీ డాక్టర్ కావచ్చు, జెంట్స్ డాక్టర్ కావచ్చు, వర్కర్ లేడీ వర్కర్ అండ్ జెంట్స్ వర్కర్. అదేవిధంగా టీచర్ అంటాము, ఆఫీసర్ అంటాము, హౌస్ ఓనర్ అంటుంటాము, అదే కండక్టర్ అంటాము, డ్రైవర్ అంటుంటాము. వీళ్ళని కామన్ జెండర్స్గా మెన్షన్ చేస్తున్నాం. మరి న్యూటర్ జెండర్ అంటే నపుంసక లింగములు. అంటే దేనికంటే దేనైతే ప్రాణం లేదో, అది ఏదైతే మనకు ఉపయోగం లేదు, న్యూటర్ జెండర్స్ అంటాం. ఎగ్జాంపుల్ పెన్ను, బుక్కు, చైరు, టేబుల్, వీటిని న్యూటర్ జెండర్స్ అంటుంటాము. ఈరోజు ఈ జెండర్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే ఫర్దర్గా అసలు మస్కులర్ జెండర్ అంటే ఏంది, ఫెమినైన్ జెండర్ అంటే, న్యూటర్ జెండర్ అంటే ఏంది అనే విషయాన్ని మనకు తెలియాలి. కాబట్టి ఒక్కొక్క జెండర్కు ఒక్కొక్క ఎగ్జాంపుల్గా మీకు తెలియాలని ఈరోజు ఈ క్లాసు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? అందరికి అర్థమైనది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.